దేశపాంధ్ర గారు మాట్లాడే ముందు సాజిదా సికిందర్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. కొంచెం సమయపాలన పాటించాలి ప్లీజ్, చాలా మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారిణి ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు నమస్కారం. సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు. ఈరోజు ఉద్యమకారుల పండుగ ఎవరో చేయలేదు, ఏ మనగారు చేయలేదు, ఉద్యమకారులకు పట్టించుకునే నారదుడే లేదు. తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కాబోయే కవితక్క గారు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు నేను శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియపరచుకుంటున్నాను. నా పేరు సాజిదా సికందర్, తెలంగాణ ఉద్యమ నాయకురాలు. నేను ఉద్యమ సమయంలో 150 కేసులు 2 సార్లు జైలుకి పోయి వచ్చిన. మరి బతుకమ్మ కాడ నుంచి, శవాల కాడ నుంచి, మంచి కాడ నుంచి 2001 నుంచి 2014 వరకు నేను ఉద్యమంలో ఉన్నా. ఇప్పటి వరకు కూడా నేను అమలపోలేదు. అందరూ తమాషా చూస్తున్నా. నేను మక్కాకు పోయినా, రోషయ్య సీఎం ఉన్నప్పుడు నేను మక్కాకు పోయినా. కేసీఆర్ కుటుంబం ఆగమైపోతుంది. కేసీఆర్ సార్కి ఏమన్నా అయితే వాళ్ళ కుటుంబం రోడ్ల పడుతుందని దేవుని దగ్గర మక్కలో కూడా ప్రార్థన చేసిన, హజ్ యాత్రలో ప్రార్థన చేసిన. భగవంతులా 1200 విద్యార్థులు ఆత్మ బలిదానాలు అయిపోయిండ్రు. వాళ్ళ కోసమన్నా మాకు తెలంగాణ ఇవ్వండి. మా తెలంగాణ ఆగమైపోతుంది, కేసీఆర్ ఫ్యామిలీ ఆగమైపోతుంది, ఉద్యమకారుల ఫ్యామిలీ ఆగమైపోతుందని అక్కడ కూర్చొని దేవుని ఇంటికాల కూడా ప్రార్థన చేసిన. ఎన్నో ఆఫర్లు వచ్చినాయి నాకు, ఏమన్నా చేయి, మదర్ చేయి, నీకు ఫ్యామిలీని ఆదుకుంటామంటే నేను ఒక సంఘ సేవకురాలు. నేను మదర్ తెరీసా సేవా సంవత్సరం చేస్తా. నాకు దేవుడు తప్పు చేయలేదు. ఇప్పటి వరకు కూడా సాగు భక్తులు నిలబడి తెలంగాణ ఆగమైపోతున్న ఉద్యమకారుల జీవితాల్లో వెల్పు నింపడానికి మరి ఒకరి కాంతి రేఖ మరి కవితమ్మ కోసము నీవే మంత్రి, నీవే ముఖ్యమంత్రి, మేము తెలంగాణలో మేమే ప్రకటించుకుంటాం. ఎవరప్ప జాగిర్ కాదు తెలంగాణ. అదే మీరు పార్టీలు పెట్టుకొని మీ బిడ్డలను రాజ్యాధికారం చేసుకుంటూ మీరు బతుకుతూ కేసీఆర్ ఆగం చేసిండు అని మొత్తుకుంటే కాదు. అందరు కలిసి తెలంగాణ ప్రణాళికలు తయారు చేసుకొని తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు గుర్తింపు లేదు. నన్నే అడుగుతున్నారు, హూ ఆర్ యూ అంటుండ్రు. నన్నే ఏమైనా కావాలంటే ఓ స్త్రీ రేపు రా అంటుండ్రు. వస్తున్నా వస్తున్నా ఉద్యమకారుల కోసం వస్తున్నా, వస్తున్నా వస్తున్నా కేసీఆర్ ఫ్యామిలీ నుంచే వస్తున్నా. ఉద్యమకారుల జీవితాల్లో వెలుగు నింపడానికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవడానికి వస్తున్నా వస్తున్నా, అందరి కోసం వస్తున్నా. మరి అందరి కోసం వస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఎవరు వాళ్ళు చచ్చి వాళ్ళు తెలంగాణ కోసం అర్థు పడుతున్న వాళ్ళు తరిమి తరిమి కొట్టురా, తరిమి తరిమి కొట్టురా, తెలంగాణ దిశ ఆరురా, దేశమంతా ప్రగతి కోసం తిరుగుబాటు చెయ్యరా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మరి అక్కగారు అవేసి జైలుకి పోలేదు. అక్కగారు చెప్తుందో మరి సన్ఫ్లవర్ లాగా మరి పార్టీలకు ముఖ్యమంత్రులకు ముక్కు దాపుతారు కానీ
మరి ఈరోజు తెలంగాణలో మహిళా జాతి అనాథులుగా మిగిలిపోయింది, ఉద్యమకారులు అనాథులుగా మిగిలిపోయారు. మీరు ఆకాకు వేయకండాతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఏ క్షణమైనా ఎక్కడైనా ఎటు పిలుపు చేసినా మిమ్మల్ని సీఎం చేసే వరకు మేము నిద్రపోము. ఈ రాష్ట్రంలో ఎవరిని నిద్రపోనియం. जिंदगी में यूं नाम करती हूँ, पहले आप सबको सलाम करती हूँ. सारी दुनिया आखिर पर हर घड़ी तेलंगाना के लिए काम करती हूँ. आज हमारे तेलंगाना में कविता जी का मुकाम सीएम का मुकाम है. हम ये देश में, ये राष्ट्र में तेलंगाना सीएम बना के रहेंगे. मुद्दा लाख बुरा चाहे तो क्या होता है, वही होता है जो मंजूर खुदा होता है. उस बान कमर क्या डरता है, उस बान कमर क्या डरता है. आगे आगे देख खुदा क्या करता है. आज न समझोगे तो मिट जाओगे. आज तेलंगाना तुम्हारी दास्तान तक न होगी दास्तान में. जय हिंद, जय तेलंगाना, जय तेलंगाना. అక్క మాట్లాడే ముందు ఒక విద్యార్థి నాయకులు